ఏపీ ఎన్నికల వేళ కూటమిలో 2 టికెట్లపై కాక కొనసాగుతూనే ఉంది. ఉండి టికెట్పై టీడీపీలో హైడ్రామా నడుస్తుండగా ఎమ్మెల్యే రామరాజుని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. రామరాజుని వదులుకోలేనంటూ కార్యకర్తల ముందే భరోసా ఇచ్చారు. మరో 2 రోజులు సంయమనం పాటించాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. మరోవైపు భేటీకి పిలిచిన చంద్రబాబు ఒకరిద్దరితోనే మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు ఉండి టీడీపీ కార్యకర్తలు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు 2 నిమిషాలు కూడా మాట్లాడే సమయం ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా వైసీపీతో పోరాడుతుంటే ఇప్పుడు రామరాజుకి టికెట్ నిరాకరించడం కరెక్ట్ కాదన్నారు ఉండి టీడీపీ కార్యకర్తలు. రాజశేఖర్ గారు ఒకసారి అందరినీ బయటకు పంపించి దయించి అందరూ బయటకు వెళ్ళాలండి. మేము చెప్పేదాకా మీరుంటే అందరూ వెళ్ళిపోవాలమ్మా, అందరూ వెళ్ళిపోమను. చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. ఎంపీ రావు, చంద్రబాబు భరోసా ఇచ్చిన తర్వాత రామరాజు ఆయన వర్గం ఏమంటున్నారు? అంటే ఒకటి ఉండి అసెంబ్లీ సీటు, అలాగే 2 అనపర్తి అసెంబ్లీ టికెట్, ఈ 2 కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తల బొప్పు కట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉండి విషయంలో ఒకరి తర్వాత ఒకరు ఇండిపెండెంట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు రామరాజుకు సీట్ ఇచ్చిన తర్వాత రఘురామరాజును ఎక్కడ ప్రత్యామ్నాయంగా ఆయనకి ఎక్కడ సీట్ కేటాయించాలనేటువంటి పరిస్థితి. ఈరోజు అమలాపురంలో కూడా ఉండి అసెంబ్లీ నుంచి వెళ్ళినటువంటి రామరాజుతో పాటుగా ఆయన అనుచరులు వెళ్ళినప్పటికీ కూడా అనుచరులతో పెద్దగా ఎక్కువసేపు మాట్లాడలేదు. రామరాజుతో కూడా మాట్లాడారు. అయితే రామరాజుతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నువ్వే కంటిన్యూ చేయని ఎక్కడ కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే రామరాజు నా సొంత మనిషి, ఎక్కడ కూడా అన్యాయం జరగను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాత్రమే చంద్రబాబు చెప్పారు తప్ప నువ్వే పోటీ చేస్తావని చెప్పేసి ఎక్కడ రామరాజుకు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. 2 రోజుల్లో ఈ విషయం మీద పూర్తి స్పష్టత ఇస్తానని మాత్రమే చంద్రబాబు చెప్పారు. కాబట్టి మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. రామరాజుకు కొంతకాలం క్రితమే 4-5 రోజుల క్రితమే రామరాజుకు సీటు లేదు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా చెప్పేశారు. అక్కడ రఘురామ్కి సీట్ ఇస్తున్నట్లుగా కూడా చెప్పారు. కానీ ఈరోజు అమలాపురంలో జరిగినటువంటి ఈ సమావేశం తర్వాత మరి ఇప్పుడు రామరాజుకి ఇస్తారా, రఘురామరాజుకు ఆ సీట్ ఇస్తారా అనేది ఇంకా కన్ఫ్యూజన్గానే మిగిలింది. అంటే ఈరోజు ఎన్డీఏ పార్టీలో మీటింగ్ జరిగింది కాబట్టి, ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కూడా మీటింగ్ జరిగింది కాబట్టి అందులో కూడా ఇది టీడీపీ ఇంటర్నల్ విషయం అయినప్పటికీ కూడా ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఫైనల్గా ఇది రఘురామరాజుకి ఇస్తారా, రామరాజుకి ఇస్తారా అనేది ఇంకా సస్పెన్స్గానే మిగిలింది. అటు అనపర్తి టికెట్ విషయంలో కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూడా ఏం చేయాలనే దాని మీద ఇంకా చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేరి బీజేపీ నుంచి అనపర్తి నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా ఆయన ఇష్టం చూపలేదు. అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్యకు బీజేపీ తరఫున సీట్ ఇస్తారని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. నిన్న రాజమండ్రిలో పురంధేశ్వరితో కూడా రామకృష్ణారెడ్డి భేటీ అయినటువంటి పరిస్థితి. భేటీ అయినప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత లేదు. అయినప్పటికీ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి రామకృష్ణారెడ్డి ఈ రోజు కూడా ఆయన కేడర్కి పిలుపునిచ్చారు. సో మరి ఆ సీట్ను కూడా ఎలా అడ్జస్ట్ చేస్తారు? ఒకవేళ బీజేపీకి ఇచ్చినటువంటి సీటు మళ్ళీ తిరిగి టీడీపీ తీసుకుని అక్కడ టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బరిలో దించుతారా అనేది కూడా ఇంకా సస్పెన్స్గానే మిగిలింది. ఈ 2 సీట్ల విషయంలో కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రేపు కూడా చంద్రబాబు ప్రజాకాలం యాత్రలో పాల్గొంటున్నారు. ఎల్లుండి చంద్రబాబు హైదరాబాద్ వెళ్తున్నారు. సో ఎల్లుండి ఒకసారి ఫైనల్గా రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నివేదికలన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత ఆదివారం లేదా సోమవారం నాడు అటు ఉండి అసెంబ్లీ టికెట్, అలాగే అనపర్తి టికెట్, ఈ 2 సీట్ల విషయంలోనూ కూడా చంద్రబాబు స్పష్టత ఇస్తారని అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఉండి సీటు విషయంలో మాత్రం ఆల్రెడీ రామరాజుకు ప్రకటించేశారు. ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు అని చెప్పేసి కూడా రామరాజుకి అనుచరులు కానీ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వేరే ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి సహకరించేది లేదు అని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబుతో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి ఎలాంటి పరిస్థితుల్లో రామరాజును కాదు అని రఘురామకృష్ణరాజుకు అక్కడ సీటు ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అనపర్తి విషయంలో కూడా చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. 2 రోజుల తర్వాత ఈ సీట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అనపర్తి విషయంలో కూడా ఈరోజు బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. ఒకవేళ అనపర్తి టికెట్ని కనుక ఆల్రెడీ బీజేపీకి ఇచ్చినటువంటి టికెట్ను తిరిగి నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అంటే టీడీపీకి కనుక ఇస్తే ప్రత్యామ్నాయంగా ఎక్కడ సీటు బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు. కాబట్టి సో ఈ రాబోయే 2 రోజుల్లో కూడా మరింత లోతుగా ఈ 2 సీట్ల విషయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఒపీనియన్స్ అలాగే సర్వే నివేదికలు కూడా తెచ్చుకున్న తర్వాత చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే తెలుస్తూ ఉంది. అప్పటి వరకు కూడా ఉండి అనపర్తి సీట్ల విషయంలో ఇంకా ఈ సస్పెన్స్ కొనసాగనుంది. ఒకవేళ కనుక రామరాజును కాదని రఘురామరాజుకు మాత్రం ఉండి టికెట్ కనుక ఇచ్చినట్లయితే అక్కడ కనుక ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని ఇప్పటికే నివేదికలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్గా దిగుతానని చెప్పి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు తీరా రామరాజు కూడా గత కొంతకాలం నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు రామరాజును కాదని మళ్ళీ రఘురామకృష్ణరాజుకు అక్కడ సీట్ ఇస్తే ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో
ఉన్నటువంటి టీడీపీ 3 వర్గాలుగా చీలిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎప్పటి నుంచో కూడా ఉండి అసెంబ్లీ టికెట్ అనేది మధ్యలో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది, లేదంటే టీడీపీ ఏర్పడినప్పటి నుంచి కూడా మెజారిటీ టైమ్స్ ఉండి అసెంబ్లీ అనేది కూడా టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి సీటు. అలాంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అభ్యర్థిని మారిస్తే అక్కడ ఉండి సీటు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వచ్చినటువంటి సర్వే నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థిని మార్చడానికి చంద్రబాబు ఎంతవరకు కూడా ముందడుగు వేస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రేపు ఎల్లుండిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ యొక్క అభిప్రాయాలు, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఉండి సీటు విషయంలోనూ అలాగే అనపర్తి సీటు విషయంలోనూ కూడా చంద్రబాబు ఆదివారం లేదా సోమవారంలోగా అధికారికంగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఎంపీరా. ఇక సెకండ్ టాప్ స్టోరీ, ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగా ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో సెక్రటేరియట్లో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సమీక్ష చేశారు. ప్రధానంగా తాగునీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వరికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ చేస్తున్న సమీక్షకు ప్రాధాన్యం సంతరించుకుంది. మరింత సమాచారం టీవీఎన్ ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమీక్షలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఆల్రెడీ హైదరాబాద్ లో తాగునీటికి కొత్త క్రైసిస్ స్టార్ట్ అయింది, మరింత తీవ్రతరం కాకుండా ఎలా అలర్ట్ అవుతున్నారు? రైట్, ఇంకా కూడా సమీక్ష సమావేశం కంటిన్యూ అవుతుంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే డిప్యూటీ సీఎం పొంగిలేటి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మెయిన్గా నిన్న సీఎం ఆల్రెడీ ట్విట్టర్లో రెస్పాండ్ అయ్యారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వస్తున్న ఆరోపణలు అటు ప్రతిపక్షాలు కూడా దాడి చేస్తున్నాయి. గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ వరుస సెలవుల వల్ల కొంతమేర ఆపరేట్ చేయకపోవడం వల్ల దళారులు, మిల్లర్లు ఒకటయ్యి రైతులకు నష్టం చేకూర్చే విధంగా చర్యలకు పాల్పడుతున్నారు అనే అంశాన్ని సీఎం చాలా సీరియస్గా తీసుకున్నారు. కనీస మద్దతు ధర 2183 రూపాయలు ఉండగా 1500, 1600కే ధాన్యాన్ని కొంటున్నారని చాలా జిల్లాల్లో ఆందోళన బట్టపట్టారు రైతన్నలు, అట్లాగే ప్రతిపక్ష పార్టీలు కూడా. సో దీన్ని కౌంటర్ చేస్తూ దీనిపైన చర్యలు తీసుకోవాలని అక్కడ నిన్న జనగాంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఆ మార్కెట్ కమిటీ సెక్రటరీతో పాటు మిగతా వాళ్ళని సస్పెండ్ చేయాలని, చర్యలు కూడా తీసుకోవాలని చెప్పారు. దానిలో భాగంగానే గవర్నమెంట్ ఇస్తున్న రేటుకు అనుగుణంగానే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఈరోజు బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు, పల్ల రాజేశ్వర రెడ్డి రెస్పాండ్ అయ్యారు, మిగతా పార్టీల నేతలు కూడా రెస్పాండ్ అయ్యారు. దీనిపైన కేవలం 1560 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. దాదాపు 5 నుంచి 600 కడతా తీస్తున్నారు. తాలు ఆ వేస్టేజ్ కోసం అంటూ తీసేది కూడా 5 నుంచి 600 రూపాయలు ఉంటుంది అనే దానిపైన పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి సీఎం చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలి అని. ఇక అటు మిల్లర్లకు సంబంధించి కూడా ఇప్పుడు మిల్లర్లు చేస్తున్న ఏవైతే నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఉన్నాయో వాటిపైన కూడా సీఎం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పారు. ఇక తాగునీటికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కృష్ణా జిల్లాలను ఎట్లా తీసుకొచ్చుకోవాలి, స్కేర్సిటీ లేకుండా ఎలా చూడాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఇప్పటికే ఎంత స్కేర్సిటీ ఉంది, ఎంత డిమాండ్ ఉంది అనే దానిపైన సీఎం ఫోకస్ చేశారు. హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు కూడా దీనిపైన మొన్నటి రివ్యూలో దానికి సంబంధించిన పూర్తి నివేదికను సీఎంకి ఈ సమీక్షలో అందజేశారు. ఎక్కడ కూడా వాటర్ కొరత రాకుండా చూడాలనేది సీఎం స్పష్టం చేశారు. ఎండాకాలం అయిపోయేదాకా ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి అనేది అయితే సీఎం స్పష్టం చేశారు. సో ఇంకా కూడా సమీక్షా సమావేశం నడుస్తుంది. దాని తర్వాత మనకు ఇంకా ఇన్పుట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. హైదరాబాద్ జలసౌదలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా బోర్డు మెంబర్తో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల పంపిణీ, లభ్యతపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి సమస్యలు రాకుండా సమాన నీటి వాటాల పంపిణీకి కృష్ణా బోర్డు సమావేశంలో 2 రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. కేఆర్ఎంబీలో మొత్తం నీటి లభ్యత 13 టీఎంసీలున్నట్టు అధికారులు తెలిపారు. దాంతో తాగునీటి అవసరాల కోసం ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు కేటాయించేందుకు నిర్ణయించారు. ఇక మే నెలలో మరోసారి కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో? హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌదాలో తాగునీటికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు ఏపీ
ఈఎన్సీ అలాగే తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ నారాయణ రెడ్డితో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రధానంగా కేవలం సింగిల్ ఎజెండాతోనే ఈ మీటింగ్ని నిర్వహించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన తాగునీటి కేటాయింపులు ఎలా ఉండాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చించడం జరిగింది. కేఆర్ఎంబీలో ప్రస్తుతం 13 టీఎంసీల నీరు లభ్యత తాగునీటి అవసరాలకు కేటాయించుండగా అందులో 5.5 టీఎంసీలను ఏపీకి కేటాయించారు, 8.5 టీఎంసీలను తెలంగాణకు కేటాయించారు. అయితే మే నెలలో కూడా మరోసారి దీని మీద రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. అప్పటి అవసరాన్ని బట్టి ఇప్పుడు కేటాయించిన నీటి అవసరాలకు సంబంధించి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మే నెలలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఏర్పడుతుంది, మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు నీటి లభ్యత మరింత పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి నీటి అవసరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడు మరోసారి రివ్యూ నిర్వహించి అప్పుడు నీటి కేటాయింపులు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనేది కూడా నిర్ణయం తీసుకుంది. ఇకపై అంతేకాకుండా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి ఎద్దడి మీద ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించింది. అన్ని పట్టణాల్లో అన్ని మున్సిపాలిటీలో ప్రత్యేకంగా అధికారులను నియమించారు. 140 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇందుకు నిధులను విడుదల చేసింది. అంటే నియోజకవర్గానికి ఒక్కో నియోజకవర్గానికి ₹1 చొప్పున కేవలం తాగునీటి అవసరాలను తీర్చేందుకు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ల వద్ద ఉండే అదనపు నిధులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవసరాన్ని బట్టి నీటి కేటాయింపులకు తాగునీటి కోసం వినియోగించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు రాష్ట్రంలో ఎక్కడ నీటి సమస్య ఏర్పడినా, నీటి ఎద్దడి ఏర్పడినా ఆ ప్రాంతానికి వెళ్ళి నీటి ఎద్దడి గల కారణాలు ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలను వెంటనే అన్వేషించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి నీటి వాటర్ సప్లైని పునరుద్ధరించాలని నిర్ణయించింది. దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని మీద ఆల్రెడీ ఒక టీంలు ఫామ్ అయ్యి దాని మీద నీటి లభ్యత అలాగే నీటిని ఎలా కేటాయించాలి, నీటిని ఎలా వినియోగించాలి అంశం మీద దృష్టి కేంద్రీకరించారు. అయితే మొత్తం ఉన్న పట్టణాల్లో ఎన్ని పట్టణాల్లో నీటి కొరత ఏర్పడింది, ముఖ్యంగా ఇటు కరీంనగర్, ఖమ్మం లాంటి కార్పొరేషన్లలో నీటికి ఎద్దడి ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఇక మొత్తం రాష్ట్రంలో 131 పట్టణాల్లో సుమారు 300 వాటర్ ట్యాంకర్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. దానికి అదనంగా మరి 100-200 వాటర్ ట్యాంకర్లను కూడా అద్దెకు తీసుకుంది. ఇప్పటికీ ఎక్కడైతే నీటి అవసరాలు ఉన్నాయో అక్కడికి వెంటనే వెళ్లే విధంగా వాటర్ని సప్లై చేసే విధంగా ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఎక్కడైనా నీటి లభ్యత కోసము నీటి కొరత ఉన్నట్టు సమాచారం తెలిసినా వాటర్ ట్యాంకర్ కావాలని ప్రభుత్వానికి టోల్ ఫ్రీ నెంబర్ కానీ ప్రభుత్వానికి సమాచారం వచ్చినా కాల్ వచ్చినా కూడా 12 గంటల్లోగా ఆ ప్రాంతానికి నీటిని సప్లై చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇక కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు నీటి సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నారు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే ప్రభుత్వానికి సమాచారం అందిందో నీటి ఎద్దడి కావాలని అంతరాయం కలిగించడానికి సృష్టిస్తున్నారని ఎక్కడైతే సమాచారం వచ్చిందో దాని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఎవరు దీనికి ప్రోద్బలం చేస్తున్నారు, ఎవరు అధికారులు నీటి ఎద్దడికి అంటే నీటి సరఫరాలో అంతరాయం కలిగించి ప్రభుత్వం ప్రతిష్టను అప్రతిష్ట పాల్చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టింది. ఇక అవసరాన్ని బట్టి అవసరం అనుకుంటే కర్ణాటక నుంచి కూడా కొంత నీటిని తీసుకురావాలని కూడా అప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అవసరాన్ని బట్టి కర్ణాటక రాష్ట్రానికి కూడా నీటి అవసరం కోసం కొంత రిక్వైర్మెంట్కి రిక్వెస్ట్ పెట్టి నీటిని తీసుకోవాలని ఆలోచిస్తుంది. మొత్తానికి ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ నీటి ఎద్దడి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని రాకుండా దీనికి కారణాలను కరెక్ట్గా ప్రజలకు తెలిసే విధంగా, ఎందుకంటే అక్టోబర్ నుంచి కూడా వర్షాలు లేకపోవడంలోనే ప్రధానంగా ఈ నీటి ఎద్దడికి ప్రధాన కారణం. కానీ ప్రతిపక్షాలు దీని మీద రాజకీయం చేస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చూస్తోంది. ఇక కవిత సిబిఐ కస్టడీ పిటిషన్ పై ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతినిచ్చింది. దాంతో 13, 14, 15 తేదీల్లో కవితను కస్టడీకి తీసుకోనుంది సిబిఐ. అలాగే కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో కాసేపట్లో కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి తరలించబోతున్నారు. ఇక ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కవితను కలవడానికి న్యాయవాదులు, కుటుంబ సభ్యుల్ని అనుమతించింది ఢిల్లీ కోర్టు. మరొక వైపు కవితకు ఢిల్లీ కోర్టులో వరుసగా నిరాశ ఎదురవుతోంది. కవిత దాఖలు చేసుకున్న 2 పిటిషన్స్ ని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. సిబిఐ అరెస్ట్, సిబిఐ కస్టడీ పిటిషన్స్ ని సవాల్ చేస్తూ కవిత పిటిషన్స్ వేయగా ఆ రెండింటిని కూడా కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, కవితకు సిబిఐ కస్టడీ అప్పగిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు, నా వెనకాల కనిపిస్తున్న రౌజ్ అవెన్యూ కోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్షణం నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు ఆమె సిబిఐ కస్టడీలో ఉండబోతున్నారు. ఈ ఢిల్లీ మద్యం పాలసీ తయారీ నుంచి దాని ఎగ్జిక్యూషన్ వరకు మొత్తం అన్ని చోట్ల కూడా కవిత పాత్ర ఉంది అన్నది సిబిఐ చేస్తున్న ఆరోపణ. పాలసీని తయారు చేయడానికంటే ముందే ఢిల్లీ ప్రభుత్వ పెద్దలతో కలిసి కవిత మంత్రాంగం నడిపారని, ఒక కుట్రకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపిస్తోంది. ఆ క్రమంలో
సౌత్ సిండికేట్, సౌత్ గ్రూప్ పేరుతో దక్షిణాదికి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అరబిందో గ్రూప్ శరత్ చంద్రారెడ్డి వాళ్ళ దగ్గర నుంచి మొత్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి సమకూర్చి ఆ నిధులను ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారు. ఇదంతా కూడా అడ్వాన్స్గా చెల్లించిన ముడుపులుగానే పరిగణించాలి. అందుకు ప్రతిఫలంగా ఈ శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇతర మద్యం వ్యాపారులు, రిటైల్ వ్యాపారులకు అనుకూలంగా ఉండేలాగా నిబంధనలో మార్పులు తీసుకొచ్చారు. హయ్యెస్ట్ మార్జిన్ 2% నుంచి 12% డీలర్ కమిషన్ పెంచడమైనా 185% వరకు ఈ రిటైల్ లాభాన్ని కల్పించేలా చేయడమైనా ఇలాంటి అనేక నిబంధనలను ఆల్టర్ చేశారు అన్నది దర్యాప్తు సంస్థ చేస్తున్న ఆరోపణ. వీటితో పాటు సరికొత్త అంశాలను, అంటే ఇవన్నీ కూడా గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లలో పొందుపరిచినవి అయినప్పటికీ ఈరోజు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సరికొత్త అంశాలను సిబిఐ పొందుపరిచింది. అందులో శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారు, ఆయన్ని బెదిరించి 14 కోట్ల రూపాయలు వసూలు చేశారు అంటూ ఒక సంచలనమైన ఆరోపణ. అది కూడా మహబూబ్ నగర్లో ఒక అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయ భూమి అమ్మినట్టుగా చెబుతూ దానికి ప్రతిఫలంగా 14 కోట్ల రూపాయలు కవితకు శరత్ చంద్రారెడ్డి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ నిజానికి అక్కడ ఎటువంటి భూమి లేదు. ఆ భూమిని శరత్ చంద్రారెడ్డి ఎన్నడూ చూసింది లేదు, దాని అసలు ధర ఏంటో తెలియదు, అసలు భూమే లేదు అంటూ సిబిఐ ఇందులో ఆరోపించింది. ఇదంతా కూడా ఒకవేళ తాను ఆ డబ్బు చెల్లించకపోతే, అంటే చెల్లించను అంటూ శరత్ చంద్రారెడ్డి నిరాకరించినప్పుడు కవిత బెదిరించారు, మీరు హైదరాబాద్లో వ్యాపారాలు ఎలా చేస్తారో నేను చూస్తాను, హైదరాబాదే కాదు ఢిల్లీ మద్యం వ్యాపారం కూడా చేయకుండా నేను అడ్డుకుంటాను అంటూ కవిత బెదిరింపులకు పాల్పడ్డట్టు ఈ రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ పొందుపరిచింది. అలాగే శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత నిర్వహించే భారత జాగృతి సంస్థకి 80 లక్షల రూపాయలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండింగ్ కింద శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి వసూలు చేశారు. ఆ డబ్బు తీసుకున్న సమయంలో మీకు ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవకాశం కల్పిస్తాము అంటూ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే శరత్ చంద్రారెడ్డిని తీసుకున్నారు. అలాగే శరత్ నుంచి ఈచ్ రిటైల్ జోన్కి 5 కోట్ల రూపాయల చొప్పున 25 కోట్ల రూపాయలని శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి వసూలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సమకూర్చారు అంటూ ఈ రిమాండ్ రిపోర్ట్లు పొందుపరిచారు. మరోవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి దగ్గర కూడా 25 కోట్ల రూపాయలని వసూలు చేశారని, అది 15 కోట్లు ఒకసారి 10 కోట్లు ఒకసారి చొప్పున వసూలు చేశారని చెప్పి పెట్టారు. మొత్తంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన సాక్షులు, కీలకమైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాటిని బేస్ చేసుకుని వాటికి రిలవెంట్గా వాటిని ధృవీకరించేలాగా వాట్సాప్ సంభాషణ, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా జతపరిచామంటూ సిబిఐ చెప్పింది. ఈ క్రమంలో కవితను మరికొన్నాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, మరికొంత ఎగ్జామినేషన్ చేసి ఆమె దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టాల్సిన అవసరం ఉంది అంటూ సిబిఐ వెల్లడించింది. అందుకోసమే తాము 5 రోజుల కస్టడీ కోరుతున్నామంటూ సిబిఐ స్పెషల్ కోర్టుకి చెప్పగా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టి నుంచి ఆ కస్టడీ ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆమెను మళ్ళీ తీసుకొచ్చి ఇదే రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. రైట్, ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త. హైదరాబాద్ లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ టికెట్ల విషయంలో ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. ఉప్పల్లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. దీంతో టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టగా కొద్దిసేపట్లోనే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినట్టుగా చూపిస్తోందంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేశారంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ అసలు విక్రయిస్తున్నారో యాజమాన్యం లెక్క చెప్పడం లేదంటున్నారు. బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. మా ప్రతినిధి ప్రణీత దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రణీత, అభిమానులు డిమాండ్ చేస్తున్నట్టుగా జనరల్ గా అసలు పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెట్టారు అనేది ఏమైనా లెక్కపత్తా ఉంటుందా? అయితే 25న ఈ మ్యాచ్ ఉంది ఆర్సీబీతో. అయితే ప్రతిసారి ఐపీఎల్ స్టార్ట్ అయినటువంటి మొదటి మ్యాచ్ నుండి కూడా ఇదే తరహా వైఖరి హెచ్సీఏ ప్రదర్శిస్తుంది. మొదట 2 మ్యాచ్లకి సైతం కేవలం పెట్టినటువంటి అరగంట లోపే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఈ రోజు సైతం ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్ తలబడుతుంది. సో ఆ మ్యాచ్కి సంబంధించి టికెట్ సేల్స్ అన్నీ కూడా ఈరోజు ఉదయం 10 o'clockకి ఓపెన్ చేశారు. ఎగ్జాక్ట్లీ 10:10కి మొత్తం టికెట్స్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినట్లు బోర్డు పెట్టేశారు. దీంతో చాలామంది అభిమానులు ఆన్లైన్ ద్వారా తమ ఆగ్రహాన్ని పంచుకుంటున్నారు. గతంలో సిఎస్కే మ్యాచ్తో సైతం ఇదే రీతిలో హెచ్సీఏ వ్యవహరించింది. పెట్టినటువంటి కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు పెట్టడంతో చాలామంది బ్లాక్లో టికెట్లను కొనుక్కొని స్టేడియంకి వచ్చినటువంటి పరిస్థితి. చాలా వరకు అంటే దాదాపు 30% మంది టికెట్లు లేకుండానే స్టేడియం వద్దకు వచ్చారు. అక్కడ టికెట్లు ఏమైనా దొరుకుతాయినటువంటి ఆశతో
వాళ్ళందరూ కూడా స్టేడియాలకు వచ్చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రతిసారి ఎందుకు ఈ పరిస్థితి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఎదురవుతుంది అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. అటు SRH యాజమాన్యం నుండి వీళ్ళకు టికెట్స్ రావడం లేదా, లేదంటే వచ్చినటువంటి టికెట్స్ని కాంప్లిమెంటరీ రూపంలో వీళ్ళు వేరే వాళ్ళకి బ్లాక్లో అమ్ముకుంటున్నారా అనేటువంటి వివరాలు కూడా బయటికి రావాల్సి ఉంది. గతంలో HCA ప్రెసిడెంట్ కూడా దీనిపైన స్పందించారు. ఇక్కడ మనకున్నటువంటి కెపాసిటీ 39,000 అయినప్పటికీ టికెట్స్కు ఉన్నటువంటి డిమాండ్ మాత్రం 2 లక్షలకు పైగా అభిమానులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా సేల్ అయిపోతున్నటువంటి వర్షన్ ఆయన చెప్తున్నారు. కానీ ఎంత డిమాండ్ ఉన్నా కేవలం ఒక 10 నిమిషాల్లోనే 39,000 టికెట్లు ఎట్లా అమ్ముడుపోతాయినటువంటిదే ఇప్పుడు అభిమానులు రైజ్ చేసినటువంటి క్వశ్చన్. దీనిపైన HCA ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పదే పదే ఇటువంటి సీన్ రిపీట్ అవుతూనే ఉంది. గతంలో జింకానా గ్రౌండ్స్లో తొక్కిసలాట జరిగి దాదాపు 5 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అటువంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా ఉండాలంటే HCA ఈ టికెట్స్ల విషయంలో ట్రాన్స్పరెన్సీ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత డీటెయిల్స్ అందించినందుకు. సో పేటీఎంలో టికెట్లు వెంటనే అయిపోతున్నాయంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.